హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనం జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. నేనైతే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆ ఆయిల్ మరిగాక జొన్న రవ్వ వేసి బాగా వేయించుకున్నాను. చూడండి, వేయించుతున్నాను. వేగిన జొన్న రవ్వని తీసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్నాక అదే బాండల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. చూడండి, 2 స్పూన్ల ఆయిల్ వేసాను. కొంచెం బాగా కాగాక ఆవాలు జీలకర్ర వేసానండి. ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక పచ్చిశనగపప్పు వేసుకుందామండి. ముందైతే ఆవాలు బాగా వేగాల. జొన్న రవ్వ ఉప్మా చాలా బాగుంటుందండి. చూడండి, పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసాను. జీడిపప్పులు కూడా తీసుకున్నానండి, ఒక 10 జీడిపప్పులు. అవి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి వేసాను. బాగా యాగనిస్తున్నాను. వేసాక జొన్న రవ్వ ఉప్మా బాగుంటుందండి. అప్పుడప్పుడు చేసుకొని తినండి, చాలా ఆరోగ్యం అది. తర్వాత అది విడిగా దొరుకుతుందండి రవ్వ, అలా అయితే తెచ్చుకోవద్దు. ఇసుక అలా ఉంటుంది. జొన్నలు తెచ్చుకొని ఇసురుకోండి మీరే, లేదా మంచి క్వాలిటీ ఉండేటి చూసి తీసుకోండి. నేనైతే కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు అవి కూడా వేసి బాగా యాగనిచ్చుకొని ఎర్రగడ్డలు వేసుకుందామండి. బాగా కలుపుకుందామండి. ఎర్రగడ్డలు వేసాక కరివేపాకు కూడా వేద్దాము. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇలాగా వేయించుకోవాలి బాగా కలిపి. కొన్ని రవ్వ ప్యాకెట్లలో, జొన్న రవ్వ ప్యాకెట్లో ఇసుక వస్తుందండి. అది మాత్రం చూసుకోవాలి, మంచిగా తెచ్చుకోవాలండి చూసి. అందుకని చెప్తున్నానండి. ఇప్పుడైతే ఎర్రగడ్డలు బాగా వేగుతున్నాయి. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఎర్రగడ్డలు బాగా వేగాలండి. వేగాక కొంచెం క్యారెట్ తురుము కూడా ఉంది కదండి, క్యారెట్ తురుము కూడా వేసి బాగా కలుపుతాము. ఇలా చేసుకుంటే బాగుంటుందండి జొన్న రవ్వ ఉప్మా. చూడండి, క్యారెట్ తురుము కూడా బాగా వేగాలి. వాటర్ పోసుకుందాము. 1 గ్లాస్కి 6 గ్లాసులు పోయండి వాటరు. 1 గ్లాస్ రవ్వ అయితే నీళ్లు 6 గ్లాసులు పోయాలండి. లేదంటే రవ్వ అనేది ఉడకదు. ఉడకపోతే అలా తినకూడదండి. అలా తింటే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. చూడండి, బాగా కలిపాను. ఆ నీళ్ళు అనేది బాగా తెరలాలండి. తెరలాకే మనం రవ్వ వేసుకోవాలి. చూడండి, బాగా రవ్వ ఉడకాలండి. ఉడికితేనే టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ తింటే మంచిదండి ఇది ఆరోగ్యానికి. జొన్నలతో చేసేది పెద్దవాళ్ళ రోజుల్లో అందరూ తినేవాళ్ళు, బాగా హెల్తీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడంతా అలాంటి ఏం తినటం లేదు. మనం రైస్తో కూడినయే తింటున్నాము, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. రవ్వ వేసానండి. నేనైతే రవ్వ వేసి బాగా కలుపుకున్నాను. చూడండి, ఉడుకుతుంది బాగా. బాగా ఉడకాలండి రవ్వ వేసాక వాటర్లో. బాగా ఉడకాలి. మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోండి నిదానంగా. అప్పుడే మనకి మంచిది అలా చేసుకొని తింటే. చూడండి, నేనైతే చాలాసార్లు చెక్ చేసి అది ఉడికిందా లేదా అని చెక్ చేశానండి. చూడండి, ఎలా అంటే ఇలా చేయాలండి. మనం రవ్వని పట్టుకొని అట్లా నలిపితే తెలుస్తుందండి ఉడికిందా లేదా అనేది. ఇది మ్యాక్సిమం వచ్చిందండి ఉప్మా అనేది. చట్నీ లెక్క కానీ ఏదన్నా పచ్చడి టైప్ అయినా బాగుంటుందండి ఉప్మాలోకి. ఈ ఉప్మాలోకి
చట్నీ కూడా బాగుంటుందండి, పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. చూడండి ఉడికిందండి. అలా చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది. మీరు కూడా అప్పుడప్పుడు చేసుకొని తినండి. మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటుంటాము. చూడండి, ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా బాగుందండి టేస్ట్. కానీ ఉప్మా అసలు చాలా టేస్ట్ ఉంటుంది. జొన్న రవ్వతో చేసే ఉప్మా మామూలు ఉప్మా కంటే చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము పైన. నేనైతే చింత చిగురు పచ్చడి చేశానండి, దాంతో తిందాం అనుకుంటున్నాం మేమైతే. ఓకే అండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.